దీన్ని మూసీ ప్రక్షాళన వల్ల అది కొన్ని ఇప్పుడు తాత్కాలికంగానో లేకపోతే శాశ్వత ప్రయోజనాల దృష్ట్యా చేస్తున్నటువంటి అంశం దాన్ని స్వాగతించాల్సిందే, దాన్ని కాదనము. ఈ ఎంక్రోచ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంక్రోచ్‌మెంట్స్ మీద మీరు మాట్లాడుతున్నట్టు ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా అంటే ప్రభుత్వాలు ఎవరి ఉన్నా ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లలోకి పోతారు. లాబియింగ్ చేసుకుంటారు. ఆ పార్టీలలోకి పోయి కబ్జాలు చేస్తారు, అమ్ముతారు. అల్టిమేట్‌గా ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనంటే కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ కొనుక్కునే క్రమంలో దీనికి ఎవరు బాధ్యులు అనంటే ఒక్క నాణానికి లేదక్కడ. ఈ వ్యవస్థలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ నుంచి మొదలుకుంటే కరెంట్ పర్మిషన్, వాటర్ పర్మిషన్ ఇచ్చే ప్రతి అధికారిని బాధ్యులుగా చేయాల్సొస్తుంది. సరే తెలుసో తెలవకో చేసినప్పటికీ సరే అది ఇల్లీగల్. అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. కానీ మరి తెలిసి చేసిర్రా, అత్యాశకు చేసిర్రా, మంచికి చేసిర్రా, వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారో తెలవదు. కానీ అల్టిమేట్‌గా ఏందంటే కొంతమంది పెన్షన్ డబ్బులతోని గూడా ఈఎంఐలు పెట్టుకొని కట్టుకున్నారట. వాళ్ళ పరిస్థితి అంటే కొంచెం ఇక్కడ మానవీయ కోణము ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రంగనాథ్ గారు ఇచ్చేటటువంటి స్టేట్‌మెంట్‌లో ఒక్కొక్కసారి ఆల్రెడీ నిర్మాణంలో ఉండి అందులో నివసిస్తున్నటువంటి ఇల్లు కూలగొడతలేమని స్టేట్‌మెంట్ ఇచ్చినటువంటి 2, 3 రోజులకే మా సామాన్లు గూడా తీసుకుపోలేనటువంటి టైం ఇచ్చిర్రు అది ఇది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎమోషన్‌గా ఆలోచిస్తేనేమో పబ్లిక్ సైడ్ ఆలోచించాలి. లాజికల్‌గా ఆలోచించినప్పుడు మరి ఇప్పుడు ఈ పర్మిషన్‌లన్నీ ఇచ్చినటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరిని బాధ్యులు చేయబోతున్నారు అనేది కూడా ఒక క్వెషన్. నేను అంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి పర్మిషన్‌లు ఇచ్చే ఒక రేరా సెక్రటరీగా ఉన్నటువంటి శివబాలకృష్ణ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఇంట్లో కొన్ని వేల కోట్లు దొరికినాయని చెప్పినారు. మరి అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టేక్ ఓవర్ చేసి వీళ్ళకు ఏమైనా కాంపెన్సేషన్ ఇయ్యగలుగుతారా? అదొకటి. ఆ ఇష్యూ వచ్చినప్పుడు అదొక నెల రోజులు నడిచినది. ఆ నెల రోజుల తర్వాత పోయినది. అంటే ఇది కొంచెం దశల వారీగా తీసుకొని ఒక నైటే ఇంకొకటేంటంటే ఈ హైడ్రా కరెక్ట్ శనివారం పొద్దుగాల వాళ్ళు లేచి కళ్ళు నలుచుకునే వరకే వాళ్ళ ముందల ఈ జేసీబీలు, ఇటాచీలు ఇవన్నీ పోతున్నాయి. ఇది కొంచెం అమానవీయంగా అనిపిస్తా ఉన్నది. అదే విధంగా ఇక్కడొచ్చిన పెద్ద చిక్కు ప్రశ్న ఏంది అనంటే కాంగ్రెస్ పార్టీకి మొదట ఎప్పుడైతే పెద్దవాళ్ళయి కూలగొట్టినప్పుడు ఖచ్చితంగా మిడిల్ క్లాస్ నుంచి, లోయర్ క్లాస్ నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పెద్దవాళ్ళయి పక్కకు పెట్టి వీళ్ళు స్టేలు తెచ్చుకోగలిగిర్రో, ఈ చిన్న వాళ్ళయి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళయి చిన్న చిన్న ఇల్లు అవి మీరు చూపించేటటువంటి ఆ వీడియోలలో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళయి కాకుండా నిజంగా వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిదో, లేకపోతే ఆ దానం నాగేందర్‌దో, లేకపోతే ఆ మల్లారెడ్డి కాలేజీలో, ఆ అసదుద్దీన్ ఓవైసీ కాలేజో, లేకపోతే వాళ్ళకి చాలా ఉన్నాయి కదా అక్రమ కట్టడాలు. ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడితే ప్రజలు హర్షించేవాళ్ళు. మీకు రికవరీ కూడా మేము ఇన్ని ఎకరాలు, అన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి ఒక పెద్ద కాలేజీని స్వాధీనం చేసుకుంటే 20, 30 ఎకరాలు చేసుకోవచ్చు. ఈ 20, 30 ఎకరాలలో ఈ పేద బడుగు ప్రజలు వేలకు కొద్దున్నారు కదా! ఇదొక పెద్ద చిక్కుముడిగా ఉన్నది. కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు మీరు రివర్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. అది కూడా ఒక లింక్ పెట్టినారు. కండిషన్స్ అప్లై. రివర్ బెడ్ మీద రిజిస్ట్రేషన్ ఎవరికి ఉంటదండి? రిజిస్ట్రేషన్ ఇస్తారా? ఎవరో వాళ్ళు దొంగ పత్రాలు తెచ్చుకుంటే ఉండొచ్చు గాక. నాకు తెలిసి ఒక 20% లోపే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలుంటాయి. వాళ్ళకే కాంపెన్సేషన్ ఇస్తా అంటుంది. మరి పబ్లిక్ ఎట్లా స్పందిస్తారు? మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా సరే యుద్ధ ప్రాతిపదికన మీరు సర్వే చేయండి పోయి ఎవరెవరు ఉన్నారో గుర్తించండి. వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇద్దాము, కాంపెన్సేషన్ ఇద్దాము అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ మరి ఆ రివర్ బెడ్ మీద రిజిస్ట్రేషన్ అయితాయా? అయినా ఎన్నున్నాయా అనేది మనకి ఇప్పుడు భవిష్యత్తులో తెలుస్తాయి. ముఖేష్ గారు చాలా ప్రశ్నలు సంధించారు. ఒకసారి మనం లింగం యాదవ్ గారికి వెళ్దాం. లింగం యాదవ్ గారు చెప్పండి. అంటే చాలా వరకు అంటే మొన్న జరిగినటువంటి పరిహారం ఎవరైతే ఉన్నారో సో ఆ బిల్డర్స్ దగ్గర నుంచి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి తీసుకొని నష్టపోయిన వరకు ఇప్పించుకోదన్నటువంటి ఒక ప్రతిపాదన చేస్తున్నారు ముఖేష్ గారు. అండ్